మొన్న ఆఫ్ఘనిస్తాన్లో ఒక మీటింగ్, ఒక కాన్ఫరెన్స్. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్, ఇక్కడ మీరు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలలో ఇంటీరియర్ మినిస్టర్ అంటారు. ఇంటీరియర్ మినిస్టర్ అంటే మన దేశంలో హోం మంత్రి. ఈయన పేరు మహమ్మద్ నబీ. ఇప్పుడు ఈయనకి ఒక యువకుడు, ఒక విద్యార్థి ఒక మ్యాప్ను ప్రజెంట్ చేస్తున్నారు. ఆ మ్యాప్ను మీరు చూశారనుకోండి, దీనిని వీళ్ళు గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్తున్నారు. చూడండి విద్యార్థులు, అందుకనే ఎవరైనా యువకులు చూస్తూ ఉంటే అంటారు మీ పార్టిసిపేషన్ అనేది దేశానికి చాలా అవసరం. సో ఒక స్టూడెంట్ ఒక మంత్రి గారికి ఒక ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్ని ఇచ్చి ఇది మన గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్తున్నారు. ఏంటండి ఇది? ఆ మ్యాప్ని మీరు పరిశీలించారు అనుకోండి, ఈ డూరాండ్ లైన్ అని అంటారు. అంటే 2640 కిలోమీటర్లు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు అని పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఏ రోజు దీన్ని ఒప్పుకున్నది లేదు. సో ఇప్పుడు ఇందులో డూరాండ్ లైన్ అనేది లేదు, ఈ మ్యాప్లో తీసేశారు. అంటే 2640 కిలోమీటర్లు మాదే. ఎవరు చెప్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. అలాగే గిల్గిట్ బల్టిస్తాన్ అనబడే ప్రాంతం, ఇది కూడా ఆఫ్ఘనిస్తాన్కి చెందినదే, ఖైబర్ పఖ్తూన్ఖ్వా. సో ఇదంతా మీరు చూసారనుకోండి, ఇదే గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్ అని ఆ విద్యార్థి చెప్పడము ఇవాళ ఎంత సంచలనం అంటే ఏకంగా పాకిస్తాన్, ఇదంతా కూడా భారత్ చేయిస్తున్న పని. ఇవాళ మాకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ని వీళ్ళు పురిగొల్పుతున్నారు. కాబట్టే ఆఫ్ఘనిస్తాన్ ఇలాగా గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్ని మాట్లాడుతున్నారు. మరి మీరేం చేశారు? జస్ట్ ఒక్క 10 రోజులు కూడా ఉండదండి, బంగ్లాదేశ్ యొక్క ఈ చీఫ్ అడ్వైజర్ ఇతను పాకిస్తాన్కు సంబంధించిన ఆర్మీ జనరల్కు ఒక మ్యాప్ గ్రేటర్ బంగ్లాదేశ్ అని మన దేశానికి సంబంధించిన 7 సిస్టర్ స్టేట్స్, అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా మాది అని క్లెయిమ్ చేస్తే మనం చూస్తూ ఊరుకుంటామా? కానీ మనం ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తాము? గెలవబోతున్నామని 100% షూరిటీ. అంటే ముందు బంగ్లాదేశ్ని కొట్టాలి కదా, కొట్టి మేము గెలవబోతున్నాం అన్నప్పుడు ఇలాంటి మ్యాప్స్ను మనం విడుదల చేస్తాము. మోరోవర్ ఇలాంటి చీప్ టాక్టిక్స్ అనేవి భారత్ వైపు నుంచి ఉండదు. మరి మనము వేస్తున్న మాస్టర్ స్ట్రాటజీ ఏమిటి? ఇది మన ఆలోచన కాదండి, గుర్తుపెట్టుకోండి. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా ఇదే కోరుకుంటున్నారు. పాకిస్తాన్ మన కామన్ శత్రువు, వాడిని టార్గెట్ చేద్దాము, ఇరువైపులా వాడిని శాండ్విచ్ చేద్దాము. మోరోవర్ వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారు? మిటాని, ఈయన మొన్న ఢిల్లీ వచ్చారు కదా, స్పెషల్ పర్మిషన్ తీసుకొని వచ్చాడు. ఈయన ఏం మాట్లాడుతున్నాడు? భారత్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య డైరెక్ట్ సరిహద్దులు ఉండాలండి. మధ్యలో పాకిస్తాన్ ఉంది కదా, సో వాఖాన్ కారిడార్ అంటాం కదా, దీనిని మనం కలిపేద్దాము. పీఓకే మీదే. మీకు అర్థమైందో లేదో, ఆఫ్ఘనిస్తాన్ భారత్ కలిసి పాకిస్తాన్ అనబడే దేశాన్ని ఎరైజ్ చేయడం, టోటల్గా ఎరెస్ట్ చేయాలి. ఈ ప్రక్రియ మీకు అజిత్ దోవెల్ డాక్ట్రైన్లో ఎప్పుడూ ఉంటుంది. సో మీకు ఏమైపోయింది? వాళ్ళ ఇంటీరియర్ మినిస్టర్ ఈ మ్యాప్ను చూసి నిజమే కదా, ఈ ప్రాంతాలంతా మనవే, మనము పొందే తీరాలి అని ఆయన అక్కడ ఒక స్టూడెంట్ ఇచ్చే మ్యాప్ను పెట్టుకొని ఒక దేశం యొక్క ఇంటీరియర్ మినిస్టర్ మాట్లాడటము, దానికి రెస్పాన్స్ అనేది ఎక్కడ? పాకిస్తాన్ నుంచి వస్తుంది. భారత్ చేయిస్తున్న పని. సో భారతే గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్ అని క్యాంపెయిన్ చేస్తున్నారు. కాబట్టి ప్రపంచ దేశాలంతా ముందు వీళ్ళని అడగాలి, ఎదిరించాలి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది కదా. అంటే ఇది ఎలాంటి ఒక ద్రోహము అంటే, అమెరికా వాడి వద్ద డబ్బు తీసుకొని మీకు ఒసామా బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నాడు, పలానా దగ్గర ఉన్నాడు అని పాకిస్తాన్ వాళ్ళు బాంబింగ్ చేయడం. ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్పై, తాలిబాన్పై, వాళ్ళ గ్రామాలు ప్రజలపై. కానీ ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ ఉన్నాడండి? పాకిస్తాన్లో ఉన్నాడు. చూడండి, ఇలాంటి ఒక ద్రోహము చేసినప్పుడు తాలిబాన్ వాళ్ళ బుర్ర ఎలా ఉందో తెలియదు. మీకు వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసే బాధ్యత మాత్రము జైశంకర్ గారిది, అలాగే అజిత్ దోవెల్ది. వాళ్ళకి ఈ పనులు మోదీ గారు అప్పచెప్పారు.
అలాంటప్పుడు వీళ్ళు మాస్టర్ మైండ్స్ కదా, వీళ్ళు ఊరుకుంటారా? దేశాన్ని రన్ చెయ్యాలి అంటే మేము నిన్ను గుర్తిస్తాం, కాబూల్లో మా ఎంబసీ పెడతాం, బాగా చదివించండి, యూనివర్సిటీలు కట్టించాం, కాలేజీలు ఉన్నాయి, వెళ్ళండి, తీవ్రవాదాన్ని విడిచిపెట్టండి అంటే జెన్యూన్గా వాళ్ళకి హెల్ప్ చేయాలని మనం కోరుకున్నాం. కానీ పాకిస్తాను, అమెరికాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవాళ్ళు, ఈ తాలిబాన్ వాళ్ళు, వీళ్ళు తీవ్రవాదులే. ఇప్పుడు మీరు అనొచ్చు కదండి, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఒక తీవ్రవాద సంస్థ ప్రపంచం అంటుంది. మనము దాన్ని అలా గుర్తించడం లేదండి. మనము వాళ్ళని యుద్ధ వీరులుగా చూస్తున్నాం, ఆఫ్ఘనిస్తాన్ కోసం పోరాటం చేస్తున్న స్వతంత్ర సమరయోధులుగా చూస్తున్నాం. పాకిస్తాన్ అనబడే ఒక రోగ్ స్టేట్, తీవ్రవాదుల నిలయము, దానిని లేకుండా చేయడానికి ఇవాళ గ్రేటర్ ఆఫ్ఘనిస్తాన్ అనబడే కొత్త కాన్సెప్ట్, కొత్త మ్యాప్, ఇందులో డూరాండ్ లైన్ అనేది లేదు. సో ఇప్పుడు మీకు ఆలోచన ఎలా రావాలి? మరి గిల్గిట్ బల్టిస్తాన్ అనేది మనది కదండి, పిఓకేలో భాగమే కదా. వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఏం చెప్తున్నారు? పిఓకే మీదేనండి, పిఓకే కోసం మేము నిలబడతాము, మీకు పిఓకే ఇప్పించే ఆ జాబ్లో మేము కూడా ఉన్నాము. చూడండి ఎలా ఉందో. సో పిఓకే భారత్దే అనుకోండి, గిల్గిట్ బల్టిస్తాన్లో ఒక భాగం మీకు వచ్చింది. సో అప్పుడు ఎలా ఉంటుంది? మీరు డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్తో కలిసిపోతారు. సో మీకు పాకిస్తాన్ ఉండదు. పాకిస్తాన్ని నమ్ముకున్న చైనా వాడు, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సర్వము మీకు ఇక్కడ బూడిదే. ఆఫ్ఘనిస్తాన్ భారత్ ఆడుతున్న ఈ గేమ్లో, ఈ చెస్ బోర్డు ఆటలో మీరు గమనించారు అనుకోండి, అన్ని వైపులా పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టడము కాదు, వాడు చేసిన పాపానికి శిక్ష. ఇవాళ బాగ్రామ్ ఎయిర్ బేస్ కూడా భారత్ చేతికి వచ్చేస్తే, మన జెండా అక్కడ ఎగిరితే, అప్పుడు చూడండి సిట్యువేషన్ ఎలా ఉంటుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్కి కావలసిన రేడార్లు అనండి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఆయుధాలు, అలాగే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ 15-20 ఏళ్లలో $3 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు మేము ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి మనం చెప్పి ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా 200 కోట్ల రూపాయలు ఆఫ్ఘనిస్తాన్కి మనము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది అందిస్తాం. అలాంటప్పుడు ఇదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ని బలోపేతం చేయడము, తాలిబాన్ని మన వైపు తిప్పుకోవడము, మెల్లమెల్లగా పాకిస్తాన్ బ్యాక్ యార్డులో చాలా పెద్ద యుద్ధ వాతావరణాన్ని సృష్టించడము. వాడు పిఓకే అంటున్నాడు, ఇవాళ కేపీ అని ఏడుస్తాడు. డూరాండ్ లైన్ని ఎలా కాపాడుకోవాలి, అసలు గిల్గిట్ బల్టిస్తాన్ దగ్గర తాలిబాన్ వాళ్ళు చేయబోతున్న దాడుల నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని ఎలా కాపాడాలి, ఇది కుదురుతుందా లేదా? యుక్రెయిన్లో లాగే 10,000 మంది సైనికులు, బాబోయ్ మేము యుద్ధాలు చెయ్యలేము, మేము సరెండర్ అయిపోతాము అని చెప్పి తాలిబాన్ భారత్కి పాకిస్తాన్ సైనికులు సరెండర్ అయిపోతారా? సో ఇన్ని విషయాలు చూశారనుకోండి, ఒక విద్యార్థి ఇచ్చిన ఈ మ్యాప్ ఏ స్థాయిలో పనిచేస్తుందంటే, భారత్ యొక్క టోటల్ స్ట్రాటజీని ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ అంతా కూడా వాళ్ళు ఇలా స్ప్రెడ్ చేయడము, ఇది చూసిన పాకిస్తాన్ లబోదిబో అనడము, ప్రపంచ స్థాయిలో వాళ్ళ మిత్ర దేశాలంతా కలుపుకొని ఈ ఆఫ్ఘనిస్తాన్ భారత్ను ఆపాలి అని వాళ్ళు చెప్పడము. సో వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి జయశంకర్ గారు, అజిత్ దోవెల్ గారు ఆడుతున్న ఈ ఆటలో అంతిమ విజయం ఎవరిది? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.